హాయ్ అండి. వెల్కమ్ టు విలేజ్ సిస్టర్స్ ఛానల్. వేడి వేడి అన్నంలో ఇలా మనం నూరు పెట్టుకున్న చట్నీ వేసుకొని, అలా కొంచెం 2 నెయ్యి చుక్కలు వేసుకొని కలిపి తింటే ఉంటుందండి స్వర్గం అంతే. ఈరోజు ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తోని ఈ చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ రెసిపీ కోసం మీడియం సైజ్ టమాటాలు ఒక 7, ఒక 10 ఎండుమిర్చి దాకా తీసుకోవాలి. టమాటాలని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అన్నీ ఇలా పీసెస్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి అందులో ఎండుమిర్చి వేసి మంచిగా వేగేదాకా వేయించుకోవాలి. మాడనివ్వకూడదు, జాగ్రత్తగా వేయించుకోండి. ఎండుమిర్చి ఇలా మంచిగా వేగేదాకా వేయించుకోండి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా ప్యాన్లో వేసి కొంచెం అంత ఆయిల్ వేసి అవి బాగా మగ్గేదాకా ఉడకనివ్వాలి. ఈ చట్నీలోకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవి: వెల్లిపాయలు, జీలకర్ర, చింతపండు, ఉప్పు. ఈ చట్నీ రోట్లో నూరుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా రోటిని నీట్గా క్లీన్ చేసుకొని అందులోకి మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, కొంచెం అంత ఉప్పు వేసుకొని మంచిగా మెత్తగా నూరుకోవాలండి. రోట్లో నూరటం వల్లే టేస్ట్ ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే పాతకాలం టేస్ట్లే వేరు కదండి. మంచిగా మెత్తగా అయ్యేంత వరకు రోట్లో నూరుకోండి. టమాటా ముక్కలు ఇలా మెత్తగా ఉడకాలండి. ఎండుమిర్చి అనేది ఇలా మెత్తగా నలిగిన తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా అందులోకి తీసుకొని వాటిని రెండింటిని కలిపి మంచిగా నూరుకోవాలండి. చూడండి, రోట్లో నూరటం వల్లే మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా టమాటా ముక్కలన్నిటిని రోట్లో వేసుకొని మంచిగా నూరాలండి. నూరేటప్పుడు కొంచెం జాగ్రత్త, చిందులు అనేవి మన మీద పడతాయి. టమాటా తొక్కుని పక్కకు తీసి అదే రోట్లో కొంచెం చింతపండు, ఉప్పు వేసి వెల్లిపాయలు, జీలకర్ర, కొత్తిమీర వేసి వాటిని మెత్తగా నూరుకోవాలండి. వీటి వల్లే మనకి టేస్ట్ అనేది ఇంకాస్త ఇంక్రీజ్ అవుతుందండి. ఆ జీలకర్ర టేస్ట్ అనేది, కొత్తిమీర టేస్ట్ అనేది తెలియదు. చట్నీ అనేది మరీ మెత్తగా నూరుకోకూడదండి, కొంచెం బరగ్గా నూరుకోవాలి. అక్కడక్కడ టమాటా ముక్కలు తగులుతూ మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో ఫైనల్లీ మన టమాటో ఎండుమిర్చి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశాక చట్నీ చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఆ చట్నీని చూడగానే నాకు భలే ఆకలేసేసిందండి. సో వేడి వేడిగా అన్నం వండుకొని అందులో కొంచెం చట్నీ వేసి కలుపుకొని తింటే ఉందండి సూపర్ టేస్ట్ అంతే. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మీకు కనుక మన వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో వీడియోల కోసం మన విలేజ్ సిస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫాలో కొట్టడం మర్చిపోవద్దండి.